నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బిసిఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని మండలిలో పెడితే బాగుండేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ లో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ యానాంలో ఘనంగా జరిగిన జాతీయ మహిళా టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఘనంగా జరిగిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. రైట్, డీటెయిల్ చూస్తే భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ప్రకటించాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టింది. ఈ తీర్మానానికి విపక్ష బీఆర్ఎస్ మద్దతు తెలిపింది. మన్మోహన్ సింగ్ కు సంతాపం తెలియజేసేందుకు తెలంగాణ అసెంబ్లీ సోమవారం ప్రత్యేకంగా సమావేశమైంది. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ దేశానికి అందించిన సేవలను కొనియాడారు. 1991-96 మధ్య దేశ ఆర్థిక వ్యవస్థను వృద్ధి బాట పట్టించారని కొనియాడారు. వారితో తెలంగాణకున్న ఈ బంధము మనం ఎప్పటికీ మర్చిపోలేనిది. కాబట్టి ఈరోజు తమరి అనుమతితోటి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఒక మంచి ప్లేస్లో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహావిష్కరణ చేసుకోవడం ద్వారా శాశ్వతంగా మనము వారి వర్ధంతులు, జయంతులు, వారి జ్ఞాపకాలు శాశ్వతంగా తెలంగాణ ప్రజల గుండెల్లో పదిలమై ఉండే విధంగా అవుతుంటారో, కలుస్తుంటారో ఆ ప్రాంతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం ఉంటే మనందరికీ స్ఫూర్తి నింపిన వాడవుతారు. కాబట్టి ఈ సభలో ఒక నిర్ణయం తీసుకొని ఏ ప్రాంతంలో ఎక్కడ పెడితే బాగుంటుందో మనం తర్వాత అయినా చర్చించుకుందాం. కాకపోతే తెలంగాణ గడ్డ మీద డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి విగ్రహం పెట్టుకోవడం అనేది సముచితమైన నిర్ణయం అని నేను భావిస్తున్నా. దానికి కూడా ఈ సభ ద్వారా ఆమోదం తెలపాల్సిందిగా సభ్యులందరినీ కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు. దేశ ఆర్థిక వ్యవస్థకు దిశ చూపిన వ్యక్తి మన్మోహన్ సింగ్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆయనపై పివి నరసింహారావు పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయలేదని, ఆయన ఎప్పుడూ పదవుల కోసం చూడలేదని, పదవులే ఆయనను వెతుక్కుంటూ వచ్చాయన్నారు. మన్మోహన్ సంతాప తీర్మానాన్ని మండలిలోనూ పెట్టి ఉంటే బాగుండేదని చెప్పారు. మన్మోహన్ సింగ్ గారు పెద్దల సభలో ఆయన 33 సంవత్సరాలు పెద్దల సభలో పనిచేశారు. ఈరోజు మన రాష్ట్రంలో కూడా పెద్దల సభలో వారికి నివాళులు అర్పించుంటే మరింత సముచితంగా ఉండేది. ఎమ్మెల్సీలు చాలామంది కూడా అడుగుతున్నారు, ఎందుకు మన్మోహన్ సింగ్ గారి సంతాప తీర్మానాన్ని శాసన మండలిలో పెట్టలేదు అనేటువంటి విషయాన్ని వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు. మరి శాసనసభ పెట్టినప్పుడు శాసన మండలిలో కూడా పెట్టి వారికి నివాళులు అర్పించుంటే మరింత బాగుండేది. దాన్ని వారు గమనంలో తీసుకుంటారని చెప్పి భావిస్తున్నాను. ఆదిలాబాద్ జిల్లాలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు. జిల్లా కేంద్రంలోని మాల సంక్షేమ భవన్ సమీపంలో ఏర్పాటు చేసిన మాలల భవిష్యత్ కార్యాచరణ జిల్లా స్థాయి విస్తృత సమీక్ష సమావేశానికి హాజరయ్యారు. అమలాపురం నియోజకవర్గం ఎస్సీ యానాంలో జాతీయ మహిళా ఉమెన్స్ బాల్ టోర్నమెంట్ విజయవంతంగా జరిగింది. 8 రాష్ట్రాల జట్లు పాల్గొనగా తమిళనాడు జట్టు విజేతగా నిలిచింది. ఎమ్మెల్యే ఆనందరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాలకు అనుగుణంగా సంపద సృష్టించి రాష్ట్రాన్ని, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలన్నదే తన లక్ష్యమన్నారు. రాబోయే సంక్రాంతి కోనసీమ ఉత్సవాలు ఎస్సీ యానాం బీచ్ లోనే ఏర్పాట్లు చేస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలియజేశారు. దీనిని ఘనంగా చేశామంటే నాకు నా గ్రామస్తుల మీద నమ్మకం పెరిగింది. ఇదే కాదు, నా గ్రామస్తులతో కలిపి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఇక్కడ బీచ్ వాలీబాల్ చేసే సత్తా మనకుందని ఈవేళ ఈ ప్రాంతం నిరూపించింది. కాబట్టి భవిష్యత్తులో మనం అలా చేద్దామని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఇది ఒక స్ఫూర్తి, ఉమ్మడి ప్రభుత్వం ఇది ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్దామని దీనికి మీడియా 8 రాష్ట్రాలు పాల్గొన్నాయి. తమిళనాడు రాష్ట్రం నుంచి తమిళనాడు టీము ఇవాళ ఏదే ఉంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా మీడియాగా మీరు ఈ యొక్క అందాలని ఈ యొక్క ప్రపంచానికి చూపించండి. ఇక్కడ దాగి ఉన్న అందాలు ఎన్నో ఉన్నాయి, ప్రకృతి అందాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నిటిని ప్రపంచానికి చూపించి
మీరు తపనతో పరిశోధనతో ప్రపంచానికి చూపించి ఇక్కడ టూరిజం డెవలప్ చేస్తే ఉపాధి పెరుగుతుంది, వేలాది మంది మన యువకులు నిరుద్యోగులు ఉపాధి పొందుతారని తెలియజేసుకుంటూ మాకెంత ఉందో మీకంతే భాగస్వామ్యం మిమ్మల్ని కూడా కోరుకుంటూ థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ. సిద్దిపేట జిల్లాలోని కొమరవెల్లి కొండసూరికలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కళ్యాణ మండపంలో మల్లికార్జున స్వామి కేతమ్మ మేడల దేవి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. స్వామివారికి ఆలయ అర్చకులు పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. స్వామివారి కళ్యాణోత్సవానికి ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర రెడ్డి, మాజీ మంత్రి మల్లారెడ్డి హాజరయ్యారు. మల్లన్న కళ్యాణంతో ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 3 నెలల పాటు జరగనున్నాయని ఆలయ అర్చకులు తెలిపారు. ఎవరికయ్యా వస్తుందంటే విన్న మీకే లభిస్తుంది కనుక మేము దూరంగా ఉన్నాము కదా అని చింతించకండి. స్వామివారి యొక్క దృష్టి దూరంగా ఉన్న వాళ్ళ పైననే ఉంటుంది, దగ్గర ఉన్న వాళ్ళ పైన ఉండదు. మీరు బాగా మల్లికార్జున స్వామి లీలా కళ్యాణ వార్షిక బ్రహ్మోత్సవ కర్మణి లీలా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ నమః. అందరూ కూర్చున్నారు. కళ్యాణ మహోత్సవం వేద మంత్రముల చేత ప్రారంభించబడుతుంది. మధ్యలో ఈ కార్యక్రమానికి చేసిన సిద్ధాంతి గారు మరియు మేము ఆ స్వామి అనుగ్రహం చేత మాకు తెలిసిన 2 వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం. ఇక వేద మంత్రముల చేత కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం. అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సభను ఉద్దేశించి మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ స్మారక దినాలను వదిలేసి రాహుల్ గాంధీ న్యూ ఇయర్ వేడుకలకు వియత్నం వెళ్లాడని వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. దేశవ్యాప్తంగా స్మారక దినాలు గత వారం రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత మరి ఒక పార్టీ దేశ పార్టీ అధ్యక్షుడు ఒక జాతీయ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు దేశం మొదటి సెలబ్రేషన్ కోసము వియత్నం వెళ్ళిన సంగతి వాస్తవమా కాదు అడిగాను అధ్యక్ష. దానికి తప్పేముంది అధ్యక్ష. బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డికి సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చురకలంటించారు. కేటీఆర్ లాగా చక్కగా శాసనసభ సంప్రదాయాలకు అనుగుణంగా నివాళులర్పించాలని, రాజకీయాలకు దీన్ని వేదిక చేయకూడదన్నారు. నేను మీ దృష్టికి తీసుకురావాలి. మన మిత్రులు కేటీఆర్ గారు మాట్లాడారు. కేటీఆర్ గారు ఎంత డిగ్నిఫైడ్గా సభా సాంప్రదాయాలకు అనుగుణంగా నివాళి అర్పణలో భాగంగా చాలా చక్కగా పొందాగా వేరే అంశాల జోలికి మనం వెళితే ఇది మన్మోహన్ సింగ్ గారికి నివాళి అర్పించే కార్యక్రమం కాదు. రాజకీయాలకు మరలా దీన్ని కూడా వేదికగా చేసుకునేటువంటి ఒక కార్యక్రమం అవుతుంది. ఇది మన్మోహన్ సింగ్ గారికి గౌరవం అందించదు. ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులు వారంలోగా పరిష్కారం కావాలని ములుగు జిల్లా అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జీ సంపత్రావు అధికారులను ఆదేశించారు. సాధ్యం కాని దరఖాస్తులకు కారణం వారికి తెలపాలని సూచించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ కృష్ణారావు ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ 2024 జనరల్ ఎలక్షన్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి శాంతియుత వాతావరణంలో జరిపించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. బెస్ట్ క్రైమ్ డిటెక్షన్ ఏబీసీడీ అవార్డు మన జిల్లాకు వచ్చినందుకు సంతోషకరమని, గణాంకాలను బట్టి క్రిందటి సంవత్సరం కంటే కేసులు తక్కువ నమోదయ్యాయని, తగిన చర్యలు తీసుకోవడం వల్ల క్రైమ్ రేట్, ఆస్తి తగాదాలు పలు కేసుల్లో తగ్గుదల నమోదవుతున్నాయని తెలిపారు. అత్యాచారాల కేసులు, సైబర్ క్రైమ్, ఆన్లైన్ కేసుల్లో కూడా రేషియో తక్కువ అవ్వడం జరుగుతుందని వివరించారు. జనరల్ ఎలక్షన్స్ 2024 జరిగిన సంవత్సరం అందరూ కూడా కష్టపడ్డారు. ఎటువంటి సంఘటన జరగకుండా విత్ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ జీరో రీపోల్ అండ్ జీరో వైలెన్స్ ఎంటైర్ పోలీస్ యంత్రాంగం కష్టపడి ఎటువంటి సంఘటన జరగకుండా పీస్ఫుల్గా జరపడం జరిగింది. సో దీంట్లో అందరూ కూడా కష్టపడ్డారు.
అండ్ ఇదే ఆన్ దిస్ అకేజన్ ఐ ఆల్సో థ్యాంక్ ది ఎంటైర్ బాబు నీకు అంటే హర్ట్ కానీ గ్రీవియస్ హర్ట్ మర్డర్స్ అండ్ అదర్ బాడీలీ అఫెన్సెస్ చూసుకున్న ఓవరాల్గా మనకి 21% డిక్లైన్ మనకు కనిపిస్తూ ఉన్నది బాడీలీ అఫెన్సెస్లో. అండ్ పర్టికులర్లీ మర్డర్స్ తీసుకున్నట్లయితే కిందటి సంవత్సరం 24 మర్డర్లు జరిగితే ఈ సంవత్సరం కేవలం 9 మర్డర్సే జరిగినాయి మనకి. సో దీన్ని ఖచ్చితంగా ఒక మంచి పరిగణ కింద తీసుకోవాలి. ఇదే విధమైన పోలీసింగ్, ఇదే విధమైన కార్యాచరణతో వచ్చే సంవత్సరం కూడా పనిచేస్తారని ఆశిస్తూ ఉన్నాం. అలాగే ప్రాపర్టీ అఫెన్సెస్ పట్ల చూసినట్లయితే గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం కొంచెం తక్కువ అఫెన్సెస్ జరిగినాయి. లాస్ట్ ఇయర్ 499 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయితే ఈసారి 404 ప్రాపర్టీ అఫెన్సెస్ రిపోర్ట్ అయినాయి. కాకపోతే లాస్ట్ ఇయర్ కన్నా ఈ ఇయర్ డిటెక్షన్ పర్సంటేజ్ అండ్ రికవరీ పర్సంటేజ్ లాస్ట్ ఇయర్ కన్నా కొంచెం తక్కువ ఉన్నది. ఈ పర్టికులర్ ఫ్రంట్ లో మా ఒక పోలీస్ సిబ్బందికి కూడా ఆఫీస్ అందరు కూడా సూచనలు ఇవ్వడం జరిగింది దట్ ఈ ఆస్పెక్ట్ లో మనం కొంచెం ఇంకా బెటర్ గా పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఉన్నది. అండ్ ఫర్ దాట్ we are taking necessary steps. Regard to 31st December as well, బందోబస్త్ ప్లాన్స్ అన్ని కూడా వేసుకోవడం జరిగింది. దాదాపుగా 120 పికెట్స్ పెడతా ఉన్నాం. అలాగే దాదాపుగా ఒక 40 మొబైల్ పార్టీస్ కూడా పెడతా ఉన్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా ఎక్స్టెన్సివ్ గా జరుగుతుంది. ఓపెన్ డ్రింకింగ్ పైన కూడా పటిష్టమైన నిఘా పెడతాం. ఎటువంటి సంఘటన జరగకుండా, ఎటువంటి న్యూసెన్స్ అండ్ నార్మల్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా అనే ప్రకారంగా ప్లాన్ చేసుకుంటా వెళ్తా ఉన్నాం. సో దీన్ని అందరూ కూడా కోఆపరేట్ చేయాలని చెప్పి ఆశిస్తా ఉన్నాం. నిర్మాత దిల్ రాజ్ మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పవన్ ను కలిసిన అనంతరం మాట్లాడుతూ గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏపీలో నిర్వహించాలని భావిస్తున్నట్లు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కావాలని పవన్ ను కోరామని తెలిపారు. మరి అమెరికాలో అంత గ్రాండ్ సక్సెస్ అయ్యాక మన డిప్యూటీ సీఎం గారు ఆధ్వర్యంలో ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, దాని గురించి మాట్లాడదామని వచ్చాను. సో కళ్యాణ్ గారు ఇచ్చే డేట్ని బట్టి ఎక్కడ చేసుకుందామో ఆ ఈవెంట్ డిసైడ్ చేసుకుందాం. బట్ ఆ ఈవెంట్ మట్టుకు మామూలుగా ఉండకూడదు. మామూలుగా అంటే ఒక చరిత్ర క్రియేట్ చేయాలి ఆ ఈవెంట్. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో 8వ తరగతి విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ అబ్దుల్ సుబాన్ తెలిపారు. బాధితురాలి తల్లి ఫిర్యాదుతో దర్యాప్తు చేసి నలుగురిని అరెస్ట్ చేసి గ్యాంగ్ రేప్, పోక్సో చట్టం కింద కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. నిన్నటి రోజున అనగా 27/12/24 రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో ఒక మైనర్ బాలిక మీద గ్యాంగ్ రేప్ జరగటం జరిగింది. దాని మీద ఇనుకుదురు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నాము. కానీ కొన్ని మీడియాల్లో కొన్ని ఛానల్స్లో ఆ పాప యొక్క కాళ్ళు చేతులు బంధించి రేప్ చేశారని, అలాగే రేప్ చేసిన వాళ్ళు గంజాయి బ్యాచ్ అని అటట్టు చేస్తాము. కాళ్ళు చేతులు కాదని మీడియాలో వస్తున్నారు. పాపను ఎలా తీసుకెళ్లారని పాప కొద్దిగా షాక్ లో ఉందండి. మా ఉమ్మన్ ఎస్ఐ గారు కూడా విచారిస్తా ఉన్నారు. షాక్ లో ఉన్నది. మళ్ళీ డీటెయిల్ గా విచారిస్తాం. అమ్మాయిని సుమారు 4 ఉండొచ్చని అనుకుంటున్నామండి. 4 మెంబర్స్. ప్రస్తుతానికి ఒక 2 అదుపులో తీసుకున్నామండి. ఆల్ ఇండియా వడ్డెర సంఘం జనరల్ సెక్రటరీ గుంజ శ్రీనివాస్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ను వడ్డెర సంక్షేమ సంఘం నాయకులు కలిసి సమస్యలు తెలిపారు. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్నా లేకున్నా పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం నిరంతరం కృషి చేస్తానని, అన్ని కులాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తెలంగాణలో మన్మోహన్ సింగ్ విగ్రహంతో పాటు పివి నరసింహారావు విగ్రహాన్ని కూడా పెట్టాలని బీజేపీ పార్టీ కోరుతుందని ఎమ్మెల్యే ఎల్ఎటి మహేశ్వర్ రెడ్డి ప్రభుత్వానికి సూచించారు. వారు చనిపోయిన కొన్ని గంటల్లోనే మరి మన్మోహన్ సింగ్ గారికి స్మారక చిహ్నాన్ని నిర్మాణం చేయాలని చెప్పేసి వారు అనౌన్స్ చేసిన సంగతిని గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇక్కడ కూడా ఖచ్చితంగా వారి స్టాచ్యూతో పాటు పివి నరసింహారావు గారి స్టాచ్యూ కూడా ఇక్కడ కట్టాలని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం బూరుగుపూడి గేట్ సమీపంలోని ఓ కళ్యాణ మండపంపై దాడి చేసిన పోలీసులు 5 మహిళలు 14 మంది పురుషులను అరెస్ట్ చేశారు. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కొత్తపేటలోని బాబు జగజీవన్ రావు భవన్లో చెత్తాద శ్రీ వైష్ణవి సేవా సమితి పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైష్ణవ బంధువులు అందరూ పాల్గొన్నారు. కార్యదర్శి తిరునగర్ నరసింహ మాట్లాడుతూ ప్రాచీన కాలంలో తమిళనాడు రాష్ట్రంలో ఉండేవాళ్ళమని కాలక్రమేణా రాష్ట్రంలో చాలా మంది వైష్ణవులు స్థిరపడ్డారని తెలిపారు. తమ వైష్ణవులలో చాలా మంది పేదవారు ఉన్నారని, కనీసం పెళ్లిళ్లు చేసే స్తోమత లేకుండా ఉన్నారని, అలాంటి వారికి సేవా సమితి ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కొంత నగదును జమ చేసుకుని పెళ్లిళ్లు చేయాలని సదుద్దేశంతో ఈ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహించుకున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా సహకరించాలని కోరారు. చాతాద శ్రీ వైష్ణవు కమ్యూనిటీ చాలా చారిత్రక నేపథ్యం ఉన్నటువంటిది. నా పేరు తిరునగరి నరసింహం, శ్రీ వెంకటేశ్వర చాతాద శ్రీ వైష్ణవ సేవా సమితి కార్యదర్శిని. గత సంవత్సరంగా ఈ స్వచ్ఛంద సేవా సంస్థ భగవద్బంధువుల యొక్క సౌకర్యార్థం విద్య, వైద్య, ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలకు, వివాహాలు చేయలేనటువంటి వాళ్లకు ఆర్థిక సాయంతో పాటు ఉచితంగా సంవత్సరానికి 2 చారిత్రక నేపథ్యాన్ని, విశిష్టత్వాన్ని ఈ మా కమ్యూనిటీ రానున్న తరాలకు అందించి వారిని కూడా సేవాభావంతో ముందుకు పోయి వారు కూడా ఈ సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడతాం. మేమంతా 27 మంది సోదరుడు చెప్పినట్టు మంత్లీ కొంత సభ్యత్వాన్ని పే చేస్తూ మన కమ్యూనిటీ ఆలోచనను బలపరుస్తూ మేమంతా ఐక్యంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వచ్చిన వారు కూడా చాలా సంతోషంగా పోతున్నారు. వారి యొక్క స్పందనలు కూడా చాలా గొప్పగా వస్తున్నాయి. ఫోన్లు చేసి కూడా పెళ్లిళ్ళైన వారు వాళ్ళ యొక్క అనుభవాలు ఇది ఏ విధంగా వాళ్ళకు దోహదపడ్డదనే విషయాన్ని వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఇంకా ముందు కూడా మేము ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపడతాం. వారి యొక్క సహకారం ఇదే విధంగా ఉండాలి. వారికి మేము మా సేవా సమితి పక్షాన ధన్యవాదాలు, పాత్రికేయులకు కూడా ధన్యవాదాలు. అమలాపురం కలెక్టర్ కార్యాలయం వద్ద బుడగ బేడ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో దుర్గారావు మాట్లాడుతూ మాకు ఇంతకు ముందు క్యాస్ట్ సర్టిఫికెట్లు జారీ చేసేవారని, ఇప్పుడు కుల ధృవీకరణ సర్టిఫికెట్లు ఇవ్వడానికి చాలా ఇబ్బంది పెడుతున్నారని కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కొన్ని గ్రామాలలో మాదిగల ఇంటి పేర్లను మాల కులాల ఇంటి పేర్లుగా మారుస్తున్నారని ఆవేదన చెందారు. కలెక్టర్ ఆఫీస్ నిరసన తెలియజేస్తున్నాం. నా పేరు పేర్ల దుర్గా ప్రసాద్, బేడాబుడగ కులానికి జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. కానీ మా సమస్య ఏంటంటే భారత రాజ్యాంగంలోని 59 కులాల్లో ఒక ఉపకులం అన్న మాది బేడబుడగ జంగాల కులం. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని 1976 108 అల్టిమేట్ ప్రకారంగా మా కులం సీరియల్ నంబర్లు 9లో ఉన్నది. మరి మాకు 2008 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గా ఉన్నప్పుడు మాకు ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇచ్చారు. మా పిల్లలు చదివించుకుంటూ మేము కూడా రాజ్యాంగంలోని హక్కుని పొంది ఉన్నాము 2008 వరకు. కానీ మరి 2008 నుంచి కూడా మరి బేడబుడగ జంగాలు కులం అయితే ఆంధ్రాలో లేదని మరి రాంగ్ మెసేజ్ వెళ్ళి మా పైన 144 జీవో అప్పుడున్న ప్రభుత్వం చేయడం జరిగింది. ఎటువంటి స్పందన అనేది లేదు. కానీ మళ్ళీ మా బుడగ జంగాలకు 2008 నుంచి కూడా మేము ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళిన కానీ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. ఏంటంటే మీకు ఎస్సీలు ఇక్కడ లేరు అంటున్నారు, కేవలం తెలంగాణలో ఉన్నారంటున్నారు. అలాగే మా పిల్లలకి
పెన్షన్కి వెళ్ళినా, వృద్ధులకి పెన్షన్కి వెళ్ళినా, ప్రభుత్వ పథకాలు కూడా ఏది అడిగినా కూడా మీకు జీవో లేదు అంటాం చాలా మాకు బాధాకరంగా ఉంది. మాకు ఎందుకంటే మేము భారత రాజ్యాంగం, అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగం హక్కులు మా కులాన్ని మాకు ఏమంటున్నాం తప్ప ఏరే కులాన్ని ఏమంటలేదు. కానీ అన్నగారు మందాకృష్ణ గారు మరి ఇవాళ వర్గీకరణ సర్వేలోని బేడబుడగ జంగాలు, మోసి కులం, పంబల కులం, డెక్కల కులం, రెల్లి, మాదిగ ఉప కులాలందరికీ కూడా న్యాయం చేస్తారని ఆ రోజు మాకు అసెంబ్లీలో కూడా మాకు మాట్లాడడం జరిగింది. అలాగే అన్నగారు ఢిల్లీలో కూడా గద్దెనెక్కినప్పుడు కూడా ఆయన కన్నీటి పెట్టుకొని ఉప కులాల కోసం ప్రాణాన్ని త్యాగం చేసి వాళ్ళు న్యాయం చేస్తాను బేడబుడగ జంగాలు కానీ అన్నగారు మాట్లాడడం జరిగింది. మరి సర్వే భాగంలో కూడా మేము ఏ సచివాలయానికి వెళ్ళినా కూడా మాకు మాలా మాదే కనబడుతుంది తప్ప ఉంది. పత్రాలు ఇచ్చి ఆదాయ మీరు కులంలో కూడా ఎస్సీ కుల హక్కు, భారత రాజ్యాంగం హక్కు ఎవరైనా మాకు ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చి 59 కులంలో మమ్మల్ని చేర్చి విధంగా అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తక్షణం బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఎం సామర్లకోట పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నీలపాల సూరిబాబు మాట్లాడుతూ అంబేద్కర్ భారతదేశ దశ నిర్దేశించడంలో ముఖ్య భూమిక పోషించారన్నారు. రాజ్యాంగ నిర్మాతని అవమానించడం బీజేపీకి అలవాటుగా మారిపోయిందన్నారు. అంబేద్కర్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేశారు. తక్షణం ఈ వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంశాఖ మినిస్టర్ అమిత్ షా గారిని రాజీనామా చేయాలని సిపిఎం పార్టీ వామపక్షాలు దేశవ్యాప్తంగా ఈ నెల 30న అన్ని మండల కేంద్రాల వద్ద నిరసన తెలియజేయాలని పిలిపివ్వడం జరిగింది. ముఖ్యంగా రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగానికి అనేక కష్టాలు ఓర్చి ప్రపంచంలో ఎక్కడా లేనంత చక్కటి రాజ్యాంగం రాశారు. ఆ రాజ్యాంగ పదాలు దేశ ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలకు సంబంధించిన అంత చక్కటి రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అంతమాను కూడా అంబేద్కర్ అంటే తప్ప దాన్ని దేవుడికి భక్తులకి పూజ జోడిస్తూ అంబేద్కర్ పదాన్ని తొలగించాలని అమిత్ షా గారు అటువంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరం. వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, ఈ వ్యాఖ్యలు చేసిన అమిత్ షా గారిని కేంద్ర మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా వామపక్షాలు నిరసన తెలియజేస్తున్నాయి. జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్, జిందాబాద్ సిపిఎం, జిందాబాద్ జిందాబాద్. ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, ఖండించండి అమిత్ షా వ్యాఖ్యలను, బర్తరఫ్ చేయాలి అమిత్ షా. మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మారేపల్లి సురేందర్ రెడ్డి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న నరేష్ అనే వ్యక్తికి చికిత్స నిమిత్తం ₹1,00,000 ఆర్థిక సాయం చేసి కార్యకర్తల పట్ల తనకున్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం పట్ల చాంద్రాయనగుట్ట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ విచారం వ్యక్తం చేస్తూ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాగేష్ మాట్లాడుతూ డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చనిపోవడం అనేది ఈరోజు భారతదేశానికి కాదు యావత్ ప్రపంచానికి కూడా ఒకటి చీకటి రోజు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ రోజు అంత కష్టాలలో ఉన్నా కానీ కూడా నిరుపేద కుటుంబాలకు, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఈరోజు మతం పేరు చెప్పి కొంతమంది పోరాడుతూ ఉన్నా కానీ కూడా ఆయన ప్రతి ఒక్క పథకాలు ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో పనిచేసిన మహోన్నతుడు. ఆయనకు ఈరోజు భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆయనకు ఖ్యాతినే ఉన్నది. కాబట్టి ఆయన చనిపోవడం అనేది కాంగ్రెస్ పార్టీకి పెద్ద లోటు. ఆ రోజు రాజ్యాంగం గురించి అంబేద్కర్ గారు కానీ, అదేవిధంగా నెహ్రూ గారు కానీ, అదే ఇందిరాగాంధీ గారు కానీ ఎట్లయితే వాళ్ళు చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుర్రో మన్మోహన్ సింగ్ గారు కూడా అంతకన్నా మంచి నిర్ణయాలు తీసుకుంటూ ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి కూడా అండగా ఉండే వ్యక్తి వారి ఈరోజు చనిపోవడం అనేది చాలా బాధాకరం. వారికి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి. చంద్రాయనగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మా యొక్క సీనియర్ నాయకులు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళా కాంగ్రెస్ నాయకులు ఈరోజు మేమందరం కూడా చింతిస్తూ ఉండి ఈ యొక్క కార్యక్రమానికి అదేవిధంగా మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. జోగులాంబ గద్వాల జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి హామీ మేరకు తమకు న్యాయం చేయాలని సమగ్ర శిక్ష అభియాన్ టీచర్లు సంఖ్యలు వేసుకుని నిరసనకు దిగారు.
రెగ్యులరైజ్ చేయండి. మీరిచ్చిన మాటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు వెంటనే ఇచ్చినటువంటి మాటలు వెంటనే సాధిద్దాం. ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. సాధిద్దాం. పోరాడదాం. రెగ్యులరైజ్ అయ్యేదాకా ఎస్ఎస్ఏ ఉద్యోగుల సంఖ్యలు పెంచండి. ఎస్ఎస్ఏ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ప్రకటించాలన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప తీర్మానాన్ని మండలిలో పెడితే బాగుండేదన్న మాజీ మంత్రి హరీష్ రావు. ఆదిలాబాద్ లో పర్యటించి పలు కార్యక్రమాలలో పాల్గొన్న ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎస్సీ యానాంలో ఘనంగా జరిగిన జాతీయ మహిళా టోర్నమెంట్ లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఘనంగా జరిగిన మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం. So, we bring updates. For more updates, keep watching BCN News. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.